క్షేత్రస్థాయిలో కంపెనీల నుంచి సప్లై తగ్గిపోవడంతోనే పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది అంటున్నారు తెలంగాణ పెట్రోల్ బంకుల సంఘం నేత అమరీందర్ రెడ్డి. యుద్ధం కారణంగా నష్టం వస్తుంది అన్న ఉద్దేశంతో ఆయిల్ కంపెనీలు సప్లై తగ్గించేశారు అని చెప్తున్నారు. ఆయిల్ కంపెనీలు క్రెడిట్ విషయంలో కూడా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయని అమరీందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆయిల్ కంపెనీల నుంచి సప్లై ఇలాగే కొనసాగితే కృత్రిమ కొరత ఏర్పడుతుందంటున్నారు. పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయో అవి కంపెనీలకు ఈ మధ్యకాలంలో కొంచెం సప్లై చేయడంలో కొంచెము తగ్గింది. దానివల్ల ఈ నో స్టాక్ బోర్డులు వస్తున్నాయి. మరి ఇంకోటి ఏంటంటే ఏదైతే మనకి యుద్ధ కారణంతో గత నెల రోజుల నుంచి ఏదైతే జరుగుతున్నాయో ఆయిల్ కంపెనీలు నష్టాల్లో పోతున్నాయనే ఉద్దేశంతో చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మాకు క్రెడిట్లు అనేది ఒకటి ఉండే, మేము డీలర్లము చాలామంది పే చేశారు, అడ్వాన్స్ పేమెంట్లో ఉన్నారు. ఇప్పుడు 2 రోజులు 3 రోజులకు మనకు క్రెడిట్ క్యాష్ కట్టినా కానీ కూడా మాకు రావట్లేదు సరిగా పెట్రోల్ డీజిల్. వాళ్ళు సరైన రీజన్ కూడా మాకు చెప్పట్లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని ఆయిల్ కంపెనీలని కోరేది ఒకటే, ఈ కృత్రిమ కొరత అనేది క్రియేట్ కాకుండా చూడాలి. అదేవిధంగా ఇలాగే కొనసాగితే మేము డీలర్లను కూడా చాలా నష్టాల్లోకి వెళ్ళిపోతాము. ఈ విధంగా సప్లై అందకపోవటం వల్లనే ఈ పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డు కనిపిస్తుంది. మీరు ప్యానిక్ బయింగ్ చేయకండి. ఈ పెట్రోల్ బంకులు మాకు ఏదైతే సప్లై కొంచెం ఇబ్బంది అవుతుంది, కంపెనీ ఇవ్వట్లేదు, ప్యానిక్ అవ్వకుండా మీకు ఎంతైతే అవసరం ఉందో అంతే కొని మిగతా వాళ్ళకు అందేటట్టు చూడండి.